హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీకేమిటండి, బ్రహ్మాండంగా ఉండి ఉంటారు. మరి ఈరోజు రావు గారు రాచమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ హీరో నేను చూస్తాను. మరి మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తున్నారా? లేదు. పోని వీడియోకి లైక్ ఇస్తున్నారా? లేదు. యూట్యూబ్ బాబాయ్ చూస్తుంటే ఏమండి రావు గారు మన వీడియోలు చూసేసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబింగ్ లేదు, వీడియోకి లైక్ లేదు అని చెప్తున్నారు. మరి మీరు నాకు కొంత దయ ఉంచి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఆల్ అనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాచమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. బాబు ఎవరు బాబు? ఓహో, ఈతగాడి గురించి ఉపోద్ఘాతాలు చెప్పి నా నోరు నొప్పెడతా ఉంది. అయినా వీడి తాసారావుల బొడ్డు గొట్టాల ముందుకు వస్తానే ఉన్నాడు. ఎవరా అనుకుంటున్నారా? మన సాంబరాలు రాంబాబు. చూసి మనకు బోరు కొట్టాల్సిందే కానీ ఈతగాడిని అసలు విసుకురాదేమో. మరి అయినా ఎగేసుకుని వచ్చాక చీ అని పొమ్మనడం బాగోదు కదా. అందుకే ఏటో కనుక్కుందాం రండి. ఇదిగో సుకన్యవదన, మొదలెట్టు నీ మసాజ్ సెంటర్ గోల. నా మీద అదే రోజున 2 కేసులు రిజిస్టర్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో, వాటి క్రైమ్ నెంబర్స్ ఏమిటంటే 76/26 అలాగే 75/26. ఈ 2 కూడా రిజిస్టర్ చేసి దాడి జరిగిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 24 గంటల సేపు పోలీసు లాకప్లో పెట్టి తర్వాత నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత కోర్టు వారు రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ కేసుల్లో నన్ను 18 రోజుల పాటు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని పోలీస్ వారే ఆ పోలీస్ స్టేషన్లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. రెడ్డి వచ్చే మొదలాడు అన్నట్లు మళ్ళీ నీ జైలు చరిత్ర చెబుతున్నావు ఏందాబట్టి. నువ్వేమైనా స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చేవా? అన్నిసార్లు చెప్పుకుంటా ఉన్నావు. ఓ సీఎంని బూతులు తిడితే బొక్కలో దోసారు, మర్చిపోయేవా? అయినా పోలీసులకు, లాయర్లకు, జడ్జీలకు తెలీదా ఏ సెక్షన్లు ఎట్టాలో, ఎప్పుడు రిమాండ్లో తోయాలో, ఎన్ని రోజులు చెప్పకూడదు తినిపించాలో? అన్నీ నువ్వే చెబితే వాళ్ళెందుకు? అపరమేధావితనం ఎక్కువయ్యే తన్ను తినే స్థాయికి దిగారు. ఈ జొల్లు సొల్లు కౌర్లు మానేసి కొత్తగా ఏమైనా చెప్తావా? నన్ను అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పోలీస్ కస్టడీలో పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ 2 కేసుల్లో నన్ను వంశీధర్ అనే సిఐ, అదేవిధంగా ఇంకొక ఎస్ఐ మధు అనే వీళ్ళిద్దరూ కదా నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు, లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చేశారు అంటే పొలిటికల్ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. ఎంపీ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు మీద కక్ష తీర్చుకోవాలి, తీసుకెళ్లి లాకప్లో వేయండి అని ఇల్లీగల్ గా నన్ను లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సర్క్యులర్స్ ఇచ్చింది ఆల్ పోలీస్ స్టేషన్స్ కి. 7 years బిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా రిజిస్టర్ అయితే వారికి నోటీస్ ఇచ్చి పంపవలసిందే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన ఒత్తిడితో వీళ్ళిద్దరూ నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు పెట్టారండి లాకప్లో. తానమాడవే రంగి అంటే ఏట్లో దూకుతాను బెదిరించిందట. అట్టా ఉంది నీ వ్యాపారం. ఇప్పుడు నీ కేసు వ్యవహారాలు మాకెందుకు కాబట్టి? అవేమైనా సుకన్యతో మసాజ్లు ఎలా చేయించుకుంటున్నావో చెప్పి రొమాంటిక్ కబుర్లా కాదు కదా. పోలీసు బాబాయిలు ఎలా ఉతికారేశారో చెప్పే కటకటాల రహస్యాలు అవసరమా? అవసరమా? నిన్ను లాకప్లో పెట్టడం అనేది తప్పు అని ఒంటి మీద గుడ్లు వేసుకున్నవాడు ఏ ఒక్కడో చెప్పడు. అయితే గీతే మీ న్యూడ్ స్టార్ గోరింట్ల మాధవ్ చెప్పగలగాడేమో కానీ నాకు తెలీదా? ఇదిగో బొర్రా బుద్ధి ఉన్నాడు ఎవడో కూడా సీఎం గారు తల్లిని తిట్టిన కేసులో బొక్కలో తొయ్యకూడదని చెప్పలేడు. మరి ఎందుకు నీకు ఆయాసం? సరే, ఆ తర్వాత నన్ను హింసించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా నేను కోర్టులో వేశాను. అది కూడా త్వరలో వస్తుంది. కొద్దిగా డిలే అవుతాయి. ఇప్పుడు వస్తారు వాళ్ళు. మీ మీద ఒత్తిడి చేశారే ఈ వంశీకృష్ణ, మధుకి వాళ్ళ నోటీసులు వెళ్ళి ఈ కేసులో కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు సిఐలైనా, ఎస్ఐలైనా, ఎస్పీలైనా సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వారి మీద యాక్షన్ ఉంటుందని
చెప్పడానికే ఇవాళ నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను. చాలా క్లియర్గా అర్థమైపోతుంది అన్నెసరిగా నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అని. అబ్బా పాడిందే పాట పాచిపళ్ళ అంబోతు అన్నట్లు ఏంది నీ గోల? ఇప్పుడు ఏంది నిన్ను అనవసరంగా జైల్లో పెట్టారంటావు? అంటే జగన్ రెడ్డిని 16 నెలల పాటు తప్పు చేశాడని పెట్టారంటావా ఏంది? జగన్కి తెలిస్తే నీ బాత్రూమ్కి గొడ్డలు రావడం ఖాయం. అంచేత నువ్వు చెట్టు కింద ప్లేటర్కి ఎక్కువ, లాయర్ విశ్వనాథం గారికి తక్కువ అన్నట్టు అర్థమైందిలే. కానీ ఇదిగా నీ సెక్షన్ల ప్రకారంగా పోలీసులు కేసులు పెట్టరు. నువ్వెంత తోపు లాయర్ అయినా సరే బూతులు తిట్టిన నేరానికి బొక్కలో దూసారు తప్ప ఏ కారణం లేదు. సరే నీ ఇంటి మీద దాడే జరిగిందో మీరే చేయించుకున్నారో అది ఏరే విషయం. దాని మీద ఏరే కేసు నడుస్తుంది. ఆ విషయం పక్కనెట్టి శాతగా కాకుండా ఇదిగో కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు అంబటే. ఈ ముగ్గురు కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు అంబటి రాంబాబును అరెస్ట్ చేయడంలో. దీని మీద కోర్టుకు వెళ్ళాను, లీగల్ ఫైటింగ్ చేస్తాను, లీగల్ ఫైట్. ఈ ముగ్గురిని కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించి నన్ను లాకప్లో పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. దీన్ని వదిలిపెట్టను అని చెప్పడం కోసమే నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఎవరైనా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులు బియాండ్ ది డ్యూటీ వ్యవహరిస్తే చట్ట ప్రకారం మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేటటువంటి తొలి ప్రయత్నం. మరి ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ గంగా వెంకటేశ్వర గారికి చెప్తున్నా, డిఎస్పీకి చెప్తున్నా, ఈ జిల్లా ఎస్పీకి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి డీజీపీకి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఐజీ ఉన్నాడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి చెప్తున్నా, అయ్యా నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినందుకు నోటీసులు ఇచ్చాం హైకోర్టు నుంచి. కాశీ మదిలీ కథలు చెబితే కోర్టులు విశ్వసించు సంబరాలు రాంబాబు. పెమ్మసాని నీ మీద ఉసుగొల్పి కేసు పెట్టించాడని నువ్వు చెబితే కోర్టులు నమ్మో, సాక్షికాధారాలు కావాలా. నువ్వెట్ట లాయరు అయ్యావు అమ్మటే అప్పుడు ఎప్పుడో వానాకాలం చదువుల్లో కానీ దుంపల బడిలో కానీ చదువుకుని ఉంటావు. ఇక లా పూర్తి చేసావా? మరి నాకు డౌట్గానే ఉంది. సర్లే కానీ ఇదిగో నీకు కొండ కోటింగ్ ఇచ్చారా? నిజమా? ఎన్ని గంటలు సినిమా చూపించారు? అది ఏ బృహత్తర కార్యక్రమాన్ని మా కోసం వివరించుడి. నా మీద దాడి చేశారే, 7 గంటల 20 నిమిషాల సేపు దాడి జరిగిందే. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా నా కారు తగలేశారే, మా పక్కన ఈయన కారు తగలేశారే. ఏం యాక్షన్ తీసుకోలేదే. టిల్ నౌ వీ హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ఎస్పీకి రిప్రజెంట్ చేశా. టిల్ నౌ యాక్షన్ తీసుకోవాలా. మళ్ళా ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశా. నో యాక్షన్. మళ్ళా చెప్తున్నా, ఈ నెల కాక నెక్స్ట్ నెల జూలై 29వ తారీఖున వినతి పాదయాత్ర అనే పేరుతో మా ఇంటి దగ్గర ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి 29 కిలోమీటర్లు డీజీపీ ఆఫీస్కి పాదయాత్ర ద్వారా వెళ్లి మరొకసారి వినతి పత్రాన్ని అందిస్తాయా, నా ఇంటి మీద దాడి జరిగింది, అన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది, ఇప్పటికైనా యాక్షన్ తీసుకుని వారిని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. 7 గంటలు నీ మీద దాడి చేశారా? గంట అరగంట సరిపోలేదా? నీ టైం అదేగా అరగంట రాంబాబు. ఊరకే మురిగితే జనం కూడా సేదరించుకుంటారు. తిట్టిన బూతులు కరెక్టేనా? ముందు అది చెప్పు. తిడితే మనోభావాలు దెబ్బతినవా? అప్పుడెప్పుడో పట్టాభి జగన్ బోషడీకే అన్నాడని మీరు టీడీపీ ఆఫీసు మీద దాడి చేసేయలేదా? ఆయన అరెస్ట్ చేయలేదా? అది తప్పు అని ఒప్పుకో, ఇది తప్పని ఒప్పుకుంటా. ఎందుకంటే బోషడీకే మీనింగ్ జగన్ ఏం చెప్పాడో అందరికి గుర్తుంది. నువ్వు డైరెక్ట్ గా అదే మాట సీఎం నట్టుకుని అనేసావు. మరి ముద్దెట్టుకుంటారా? చస్ నోర్మియాస్ మూసుకుని ఇంటికెళ్ళి దిండి కాళ్ళ కింద ఎట్టుకుని తొంగో. లేదంటే ఈసారి అసలు చేసలు కోటింగ్ ఆడుతుంది. ఎందుకు వచ్చిన గోలా? ఇక బయలుదేరాంబట్టి బయలుదేరు. అవతల సంజన వెయిటింగ్ అంట. సుకన్య ఫోన్ చేసింది. పో ఆ పని మీద ఉండు. అయిపోయి